ఈ బెట్టింగ్ యాప్లను అయితే నేనైతే ప్రమోట్ చేయను. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ. అందరూ చాలామంది మిత్రులే కానీ, చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ, నా యూట్యూబ్ ఛానల్లో కానీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఏమనంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఈ గొడవ ఏంటి, కొత్తగా ఈ హర్ష సాయి లేకపోతే యువ సామ్రాట్ అనే అతను ఒక ఇన్ఫ్లుయెన్సరు, అతను ఇలాగా ఏంటిది, ఏం గొడవ జరుగుతుంది, అసలు బెట్టింగ్ యాప్లు ఎవరు చేస్తున్నారు, హర్ష సాయి మీద ఇన్ని చెప్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. హర్ష సాయి ఒక్కడే అని కాదు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాల్సింది ఒకటే, మన ఇంట్లో ఒక పర్సన్ ఎవరన్నా బెట్టింగ్లు కట్టి లాస్ పోయి నష్టపోయి లేకపోతే ఆత్మహత్య చేసుకున్న, సూసైడ్ చేసుకున్న ఆ బాధ ఏంటో మనకు తెలుసు. నేను బెట్టింగ్ యాప్లు ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, భవిష్యత్తులో చేయను కూడా. అంటే తింటాకి తిండి లేకపోయిన సిచ్యువేషన్ వచ్చినా కానీ ఒక రోజు తింటే ఒక రోజు తిన్నో లేకపోతే కడుపు మార్చుకుని ఉంటా, కానీ బెట్టింగ్ యాప్లు అయితే మటుకు ప్రమోట్ చేయను. అదైతే ఖచ్చితంగా అది రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ నా వీడియో నాకే చూపించి అప్పుడు అడగండి, నా తల తీసుకుంటా. ఇదైతే చెప్పగలను. ఇంకపోతే బెట్టింగ్ యాప్ల గురించి చెప్పాలంటే వాస్తవమే, ఈ టీవీలో కథనాలు వస్తున్నాయి, అవన్నీ కూడా అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. యువ సామ్రెట్ అనే అతన్ని, నెక్స్ట్ హర్ష సాయి ఇలా చేస్తున్నాడు బెట్టింగ్ యాప్లు అనేది, అదంతా వాస్తవమే. కొంతమంది అంటున్నారు హర్ష సాయి ఎన్ని బెట్టింగ్ యాప్లు చేసినా ఏం ప్రమోట్ చేసినా 10 రూపాయలు ఇస్తున్నాడు కదా పేదవాళ్ళకి అని అంటున్నారు. ఒక 10 రూపాయలు మనకి ఒక 10,000, 5,000, ఒక 20,000 పేదోళ్ళకి ఎవరికో ఇస్తున్నట్టు ఒక హర్ష సాయి ఒక వీడియో చేస్తాడు. ఆ వీడియోకి యూట్యూబ్ అతను రెవెన్యూ ఎంత ఇస్తున్నాడంటే, నీ జేబులోకి నువ్వు ఇవ్వట్లేదు కదా, యూట్యూబ్ వాడు ఇస్తే నీకెందుకు, హర్ష సాయి సాయం చేశాడా లేదా అనేది కావాలి అని అంటున్నారు. ఆ విషయమే చెప్తాను, పాయింట్ మొత్తం క్లియర్ కట్గా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఆ వీడియోలో రెవెన్యూ వస్తుంది, ఓకే. అతను ఒక అతను ఒక పాపులర్ అయిపోతున్నాడు, ఒక సెలబ్రిటీ అయిపోయాడు, అతను ఒక ప్రమోట్ చేస్తాడు, ఇలాగే ఈ పేదలకి సాయం చేసినట్టు అవన్నీ ఎక్కువ వీడియోలు చేసుకుంటా అతను పాపులర్ అవుతాడు ఫస్ట్లో. తర్వాత ఆ పాపులర్ అయ్యే క్రమంలో కూడా అతను సొంత డబ్బులు ఏమి ఇవ్వడు. అతను ఒక 10,000 ఇచ్చిన వీడియోని 4-5 లాంగ్వేజ్లో డబ్ చేసి అన్ని ఛానల్లోనే వేసుకుంటాడు. అతనికి 5-6 లాంగ్వేజ్లో ఛానల్స్ ఉన్నాయి. అన్ని ఛానల్స్లో నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. మినిమం ఎలా లేదన్నా ఒక 10,000 ఇచ్చిన వీడియో 5 లాంగ్వేజ్లు 6 లాంగ్వేజ్లు ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానల్లో వేస్తే అతనికి తక్కువలో తక్కువ ఒక 20-30 లక్షలన్నా వస్తాయి. తెలియని విషయం ఏం కాదు. అతని వీడియోలు అన్నిటికి మిలియన్స్లో వ్యూస్ పోతాయి. ఎన్ని వ్యూస్ పోతే అన్ని డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి. అదైతే వాస్తవం. అయితే ఇతనికి జేబులో డబ్బులు అతను ఇవ్వట్లేదు, లేకపోతే మన జేబులో డబ్బులు మనం పోగొట్టుకోవట్లేదు. మన ఇష్టమైతే వీడియో చూస్తాం, లేకపోతే లేదు ఒక 10 రూపాయలు పేదోడికి పెడుతున్నాడా లేదా అంటున్నారు. అది పాయింటే. కాకపోతే ఇతను ఇలాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా అయ్యి ఒక పాపులర్గా మారి అందరి నోట ఇతను పాపులేషన్ అయిన తర్వాత, ఇతను బాగా ఏమంటారు పేరు తెచ్చుకున్న తర్వాత ఇతను చేసే పనులు ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడే నేను ఇలా చేశాను, మీరు కూడా చెయ్యండి, జస్ట్ ఇలాగా డబుల్ త్రిబుల్ అమౌంట్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ కొంతమంది చెప్తారు, ఈ అవ్వకి మనం ఈ తాతకి మనం ఇప్పుడు 10,000 ఇస్తున్నాం, జీవితం మారిపోతుంది అని చెప్తాడు. అలాగే ఒక 10,000 ఇస్తున్నాడు, జీవితం మారిపోతే ఎంతో కొంత అతను సాయం చేస్తున్నాడు కదా, యూట్యూబర్ అయ్యి ఉండి, మిగతా వాళ్ళు అవి కూడా చేయట్లేదు కదా యూట్యూబ్లో చాలామంది ఉండి అని అంటారు. అయితే నేను చెప్పాలనుకున్నది ఒకటే, యూట్యూబ్లో అందరూ డబ్బులు ఇవ్వట్లేదు, సాయాలు చేయట్లేదు అని అంటే ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వని వాళ్ళు కొంతమంది స్వార్థపరులు ఉంటారు, ఎంత వచ్చినా కానీ తీసుకుని దాచుకుంటారు. వాళ్ళ విషయాన్ని పక్కన పెడితే ఈ హర్ష సాయి అనే వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్సర్, మంచి థాట్, మంచి వ్యక్తి. రీసెంట్గా కూడా ఒక దిశ యాప్కో దేనికో ప్రమోషన్కి ఇలాగా నీ చేతుల మీదుగా చేయాలని చెప్పి పోలీసు వారు కూడా అతన్ని దగ్గర తీసుకోవడం జరిగింది. అంటే ఇంత మంచి పేరు తెచ్చుకుని ఇంత గుడ్ విల్ ఉన్న వ్యక్తి ఇలాగ బెట్టింగ్ యాప్లు చేసి ఇలాగ వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకుని లేకపోతే ఇలా ట్రోల్ అవ్వడానికి గల కారణం ఏంటనేది, నిజంగా బెట్టింగ్ యాప్లు చేయకుండా ఉండుంటే, ఇతనికి ట్రాన్సాక్షన్లు జరగకుండా ఉండుంటే, ఇంత ధైర్యంగా ఒక అతను వచ్చి అయితే పబ్లిక్లో చెప్పాడు కదా ఇది బెట్టింగ్ యాప్లు చేసి సంపాదిస్తున్నాడు, అది కరెక్ట్ కాదు అని. అతను ఎందుకు పబ్లిక్లో వచ్చి చెప్తున్నాడు? అతనికి నొప్పి ఏంటి? అతను యూఎస్లో ఉండే అతను ఇక్కడికి వచ్చేసి ఏదో ఇలా ఫేమస్ అయ్యాడు కాబట్టి ఓవరాల్గా చెప్తున్నాడు అని అంటున్నారు. అతను ఓవరాల్గా చెప్తున్నాడే అనుకుంటే సరే, ఎవరి కాళ్ళు ఇలా నోరు ముడుచుకుని మనకెందుకులే అనుకుని ఉంటే ఈరోజు సమాజంలో మనం బతకగలమా? అంటే ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి కదా, ఎవరో ఒకరు ఆపాలి కదా. బెట్టింగ్లు అనేవి, గంజా అనేవి, గుట్కా అనేవి ఎవరో ఒకరు ఆపాలి కదా. ఎవరు ఆపకుండా ఉంటే విచ్చలవిడిగా ఎన్ని పెరిగిపోతాయి కదా, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, ఇండియాలో కానీ. సో బెట్టింగ్ యాప్లు బాగా పాపులర్ ఎవరున్నారో అతను చేస్తుంటే ఆ పాపులర్ని పట్టుకుంటే ఇది ఇండియా వైడ్ ట్రెండ్ అవుద్ది. ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యి అన్ని స్టేట్ల వాళ్ళకి హర్ష సాయి అంటే తెలుసు. వాళ్ళందరూ కూడా చూసి, అరే హర్ష సాయి ఇలాంటి వాడే, ఇలా బెట్టింగ్ యాప్లు చేస్తున్నాడా, అది తప్పు కదా, తప్పు అని చెప్తున్నాడు కదా ఇతనని అందరికీ తెలిస్తే ఆ బెట్టింగ్ యాప్లు అనేవి తప్పు అనేది యువత తెలుసుకుంటారు, పేరెంట్స్ తెలుసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెడతారు.
ఈరోజు పేరెంట్స్కి తెలియకుండా ఎంతోమంది ఆన్లైన్లో బెట్టింగ్లు కట్టి డబ్బులు కోల్పోయి ఏం చేయాలో తెలియక అటు పేరెంట్స్కి చెప్పలేక ఇటు అప్పులు చేసి, లేకపోతే ఆన్లైన్లో చాలా లోన్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఆన్లైన్లో లోన్స్ తీసుకుని అవి కట్టలేక బెట్టింగ్ లేసేసి కట్టేద్దాం అనుకుని లోన్ తీసుకుంటారు. అప్రూవల్ వచ్చేస్తుంది. ఆన్లైన్లో లోన్లు ఇచ్చే ప్రతి యాప్లో కూడా ఏమీ లేకపోయినా, వాడు సిబిల్ స్కోర్ లేకపోయినా, ఏమీ లేకపోయినా లోన్ ఇచ్చేస్తారు వాళ్ళు ఆన్లైన్లో. ఎందుకు ఇస్తారు అని అంటే, ఫస్ట్ లోన్ ఇచ్చేసి సాఫ్ట్గా అది కట్టకపోయేసరికి ప్రతి నెల పీకల మీద కూర్చుంటారు వాళ్ళు. అంటే నువ్వు చచ్చిపో, నువ్వు అవసరమైతే ఒక కిడ్నీ అమ్మేసైనా మా లోన్ కట్టు అనే స్థాయికి వచ్చేస్తారు. వాడిని వచ్చి పీడించుకు తినేస్తారు, నీ పరువు తీసేస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. లేకపోతే అతను ఫోన్ హ్యాక్ చేసేసి అతని ఫోన్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇతను అలాగే ఇతను ఎలాగ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి అని అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఫస్ట్ మనం స్టాప్ చేయాలి. వాళ్ళలో పాపులర్ ఎవడున్నాడో అతన్ని దగ్గర నొక్కాలి అని చెప్పి ఈ యువ సామ్రాట్ చేస్తున్నాడని నేనైతే అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. కానీ బెట్టింగ్ యాప్లు ఎవరైనా ప్రమోషన్ చేద్దాం, నా పరిస్థితి బాగాలేదు, లేకపోతే నేను చెయ్యొచ్చా లేదా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చేయకండి. లేకపోతే నేను ఇలా నాదేం పోయిందిలే, నేను చేసేస్తాను, నేను ఏమైనా కట్టమని చెప్తున్నాను, మీకు నచ్చితే కట్టండి, బెట్టింగ్ వేయండి, లేకపోతే లేదు అని చెప్పేసి చాలామంది అనొచ్చు. కొంతమంది ఫేక్ ప్రోడక్ట్లు కూడా ప్రమోట్ చేస్తారు. నేను వాడానండి, స్కిన్ తెల్లగా అయిపోయిందండి, చూసారా నా స్కిన్ ఎలా ఉండేదని కొద్దిగా మసిపూసుకున్న ఫోటో పెట్టి అప్పటికప్పుడు ఇంకో ఫోటో పెట్టేసి, ఇదిగోండి వాడక ముందు, వాడిన తర్వాత ఈ పక్కన వాడాను, ఈ పక్కన వాడలేదని చెప్పి చూపేశారు. అవన్నీ కరెక్ట్ కాదు కదా. ఇలాగ గడ్డి తినే వాళ్ళు మనకు 10,000, 1,000 లేకపోతే 1,00,000, 2,00,000 ఒక ప్రోడక్ట్ ఒకటి ఇస్తాడని ఆ ఫేక్ ప్రోడక్ట్ని ఎందుకు ప్రమోట్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారు గతంలో కోకోకోలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ఒక 3 కోట్లు ఎంతో అప్పట్లో, నాకు సరిగ్గా తెలీదు, ఆయనకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని 3 కోట్లు ఇచ్చారు ఒక టైంలో. ఎప్పుడు ఇండియాలో ఎవరికి ఇవ్వలేదంట కోకోకోలా కంపెనీకి. కానీ తర్వాత ఆ ప్రోడక్ట్ వల్ల ప్రజలు తాగుతూ ఉంటే అందులో కొంచెం ఏదో కెమికల్ కలుస్తుంది, దానివల్ల ప్రజల ఆరోగ్యం పోద్ది అని తెలిసి పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ ఇచ్చేసారు అమౌంట్. నేను బ్రాండ్ అంబాసిడర్ కింద ఉండను, నాకేం వద్దు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ బ్రాండ్కి ఆయన డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేయలేదు, అసలు చెయ్యరు కూడా. రీసెంట్గా ఆయన ఒక పెన్నుతోటి సైన్ చేశారు. ఆ సైన్ చేస్తున్న పెన్ను ఒక 10 రూపాయల పెన్ను. ఆ 10 రూపాయల పెన్ను ఆ కంపెనీ అతను కూడా ఊహించుండడు. ఫ్రీగా పవన్ కళ్యాణ్ నాకు ఇంత ప్రమోషన్ చేస్తాడు, అతను ఏదో సైన్ చేస్తుంటే జన సైనికులు అది క్యాప్చర్ చేసి దాన్ని రోల్ చేశారు. విపరీతంగా సేల్స్ పెరిగిపోయినాయి ఆ పెన్నుకి. 10 రూపాయల పెన్ను, చిన్న పెన్ను. ఆయన పవన్ కళ్యాణ్ నేను అనే సంతకం కూడా ఆ పెన్నుతో చేశారు. తర్వాత సురేఖ గారు ఇచ్చిన గిఫ్ట్ పెన్నుతో కూడా చేశారు ఇంకో ఫైల్ మీద. అంటే పవన్ కళ్యాణ్ గారు చేనేత కార్మికులు, చేనేత అనేవి బాగా అణగారిపోతున్నాయి, చేనేత నెయ్యాలంటే ముందుకు రావట్లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇలాంటిది చేనేత అనేది అంటూ అణగారిపోకూడదు, లేకపోతే ఇలాంటిది చరిత్రలో కలిసిపోకూడదు అని చెప్పి చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు పవన్ కళ్యాణ్. ₹1 తీసుకోకుండా చేనేత వస్త్రాలే వేసుకుంటారు, చేనేతను ప్రమోట్ చేస్తారు ఆయన. అది అలాంటి పనులు చెయ్యండి. మీరు ప్రమోషన్ చేయాలనుకుంటే, అంటే అరే నేను నీతిగా నిజాయితీగా ఒక ప్రమోషన్ చేస్తాను, నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు అని అంటారు. అంటే డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు నీతిగా నిజాయితీగా ఉంటే అని చెప్పేసి అడ్డదారులు తొక్కి నాకేంట్లే, నా ఫ్యామిలీ బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, ఎవడెలా పోతే నాకేంట్లే అని చెప్పేసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అయితే తప్పు కదా. అదే నేను కోరుకుంటున్నాను, మనం సమాజంలో ఉన్నాం, మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడే చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆదర్శంగా తీసుకోండి, లేకపోతే పెద్ద వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఈ రోజుకి కోట్లల్లో సంపాదించే హీరోలు ఉన్నారు, కానీ ఎక్కడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయరే. ఎందుకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు? ఈ సీరియల్ యాక్టర్లు కానీ, ఈ బిగ్ బాస్ స్టార్లు అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఇలాగ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే వీళ్ళకి ఫాలోవర్లు వచ్చేసరికి వీళ్ళు ప్రమోషన్ చేస్తూనే ఉంటారు బెట్టింగ్ యాప్లు. అది కరెక్ట్ కాదు కదా. మనం బాగుంటే చాలు, మన స్వార్థం మనం చూసుకుని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే, మనం చెప్పడం వల్ల మన ఫాలోవర్స్, ఫర్ సపోజ్ 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకే చెప్తా, నాకు ఇన్స్టాగ్రామ్లో 4 మిలియన్ 5 మిలియన్ రీచ్ ఉంటుంది అకౌంట్ నాది నెలకు వచ్చేసరికి. సరే నేను 4-5 వీడియోలు చేద్దాం నెలకే, నాదేం పోయిందని చెప్పి చేస్తాను అనుకో. నా వీడియోలు ఒక 4 వీడియోలు చేశాను అనుకున్నాం, 4 వీడియోల మీద 1,00,000 వ్యూస్, 2,00,000 వ్యూస్ పోతాయి. అందులో ఒక 10,000 మంది బెట్టింగ్లు కట్టేసి 100, 50, 200 లేదా 500, 1000 ఇంకా దానికే అలవాటు పడిపోయి రిటర్న్ వస్తాయి అనుకుని కడతానే ఉండి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా చనిపోయినా, లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పడినా, నా వల్ల అప్పులు పాలైపోయినా, అది ఎంత పాపం, అది ఎంత తప్పు. అది అంటే నేను సేఫ్గా ఉండడానికి నాకేదో బెట్టింగ్ యాప్ ఒక 10,000, 20,000 ఇస్తున్నాడని నేను ప్రమోట్ చేసేస్తా. కానీ దాని ఎఫెక్ట్ ఎన్ని ఫ్యామిలీలు సఫర్ అవుతాయి, ఎన్ని ఫ్యామిలీలు అప్పుల పాలు అయిపోతాయి, ఎన్ని ఫ్యామిలీలకి పిల్లలు పేరెంట్స్కి చెప్పకుండా బెట్టింగ్లు కట్టి వాళ్ళు చెప్పుకోలేక, అటు ఇటు చెప్పుకోలేక ఎవరైనా ఏదైనా సూసైడ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా అదంతా ఎవరు బాధ్యత వహిస్తారు? బెట్టింగ్ యాప్ బాధ్యత వహిస్తాడా, లేకపోతే నేను ప్రమోట్ చేసినందుకు నేను బాధ్యత వహిస్తాను? సో దయచేసి ఎవరైనా సరే, జన సైనికులు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, లేకపోతే
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరినైనా సరే చేతులు జోడించి చెప్తున్నా, మన స్వార్థం చూసుకుని బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అయితే చెయ్యొద్దు. బెట్టింగ్ అనేది ఒక గంజాయి గుట్కా ఎలాంటిదో ఈ జూదం అనేది కూడా అంతే. ఈ బెట్టింగ్ యాప్లను అయితే నేనైతే ప్రమోట్ చేయను. నేనైతే ఖచ్చితంగా ఎవరు చేసినా కానీ దానికి వ్యతిరేకం. నేను ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లను అడ్డుకుంటారో వాళ్ళందరికీ నా మద్దతు ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకునేది. బెట్టింగ్ యాప్లు దయచేసి ఎవరు బెట్టింగ్ ఆయకండి, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకండి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ఏ ఒక్కరినైనా సరే నమ్మి మీరు డబ్బులు కట్టి మోసపోకండి. ఎవరు ఊరికే డబ్బులు ఇవ్వరండి. మనం కష్టపడితే ఒక 10 గంటలు 12 గంటలు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా కష్టపడితే ₹1 వస్తుంది. మనకి కష్టపడిన డబ్బే మనకు నిలకడగా ఉంటుంది. ఈజీగా వచ్చామని ఈజీగానే పోతుంది. ఈజీగా మనీ సంపాదించాలని చెప్పి ఆశపడకండి. కష్టపడి మీ కాళ్ళ మీద మీరు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి, మీకు ఏ పని వస్తే ఆ పని చేసుకోండి, కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి. అంతేగాని ఇలా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అయితే చెయ్యొద్దు. ఖచ్చితంగా నేను చెప్పాలనుకునేది ఒకటే, మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయి తినే ఆ తిండి ఏది తిన్నా సరే, ఒక ₹10 ఒక సమోసా కొనుక్కుని తిన్నా ఆ తృప్తి వేరే ఉంటది. అదే ఫ్రీగా ఈజీగా వచ్చామనేతోటి వెళ్ళి పిజ్జా తింటాం, మళ్ళీ నెక్స్ట్ ఏ అవినీతి చేయాలి, ఈ పిజ్జా తింటాం అలవాటు పడ్డాం, మళ్ళీ ఏ దొంగ ప్రమోషన్ చేయాలి, ఎలా అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించాలనేదే ఉంటది. దయచేసి నేను చెప్పేది ఒకటే, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రమోట్ చేయమాకండి. కనీసం దయచేసి మీరు జీవితాలు నాశనం చేయకండి, కుటుంబాలు ధ్వంసం చేయకండి. కుటుంబాలు నాశనం అయిపోతాయి మీ వల్ల. ఇది నేను చెప్పాలనుకునేది. నా వ్యూవర్స్ కానీ, నా ఫాలోవర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ ఎవరికైనా నేను చెప్పాలనేది ఒకటే, నా ఒపీనియన్ చెప్పమన్నారు. బెట్టింగ్ యాప్లు అనేవి ఫేక్, జీవితాలు నాశనం చేసేవే. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ఏ ఒక్కరినైనా సరే నేను మద్దతు ఇవ్వను. ఫిక్స్. బెట్టింగ్ యాప్లను అడ్డుకునే ప్రతి ఒక్కరికి నా వంతు సపోర్ట్ నేను చేస్తా. ఫైనాన్షియల్గా నేను చేయలేకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో మీకు సపోర్ట్ ఖచ్చితంగా నేను ఇస్తా. మిమ్మల్ని తప్పు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నాకు వీలు కుదిరినప్పుడల్లా నేను ఆన్సర్ ఇస్తా. జై హింద్.